పోలవరం ఎడవ కాలువ ద్వారా గోదావరి నీటిని సబ్బవరం మండలం అయ్యన్నపాలెం భూదేవి చెరువులోకి మళ్లించేందుకు చంద్రబాబు సహకారంతో అలైన్మెంట్ మారుస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు హామీ ఇచ్చారు. సబ్బవరం శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నీ సంగతి ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధికి పెట్టుకొమ్మలు చేసే కడప ఎంపీడీఓపై అక్కడ మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. స్పందించారు. దాన్ని గమనించమని కోరుతూ వ్యవస్థలను కాపాడుకుంటాం, అధికారులను కాపాడుకుంటాం. ఏదైనా వ్యవస్థలో ఏదైనా తప్పులు జరిగితే మందలించడం కానీ సరిచేసుకోవడం కానీ కరెక్ట్ చేసుకునే విధంగా మోటివేషన్ చేయడం కానీ ఉంటుంది. కానీ ఆ విధమైన చర్యలు, ఆ విధమైన బిహేవియర్ ఉండకూడదు. అధికారులకి ఫండ్ శాంక్షన్ అయింది, టెండర్ ఫైనలైజ్ అయింది. గత 15 రోజుల నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్న విషయం కూడా మేము గుర్తుపెట్టుకోవాలి. 15 రోజులు మనకు పోయింది, అన్నీ ఫైనలైజ్ అయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజులు వర్షం పడకపోతే ఈ క్వశ్చన్ మనకు రాదు. కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయ్యారు, నేను మాట్లాడాను. రేపటి నుంచి ఈ రోజులో ఎండ లాగా రేపటి నుంచి ఉంటే 10 రోజుల్లో అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీని కూడా నేను పైన రూల్ బుక్ ప్రకారం కూర్చోకూడదన్నాను. ఎవరిని లోపలికి రానివ్వలేదు. తరువాత పరిణామాలు అందరూ కూడా ఫోన్లు చేసి సామాన్యులు మా మాట కూడా తీసుకోకపోతే అధికారులకి ప్రజాప్రతినిధులకి ఏదైనా మొహమాటం ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు ఉండొచ్చు. మా మాట కూడా తీసుకోవాలి. డిప్యూటీ ఎంపీపీని డిప్యూటీని కూడా పైన కూర్చోబెట్టాలి, కొంత అందరికీ అవకాశం ఇవ్వాలి అంటే కొంత వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవం. తప్పకుండా నేను కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ మాటలు మేము వింటా ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండటమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి ఎంత ఖర్చు కింద వెనకాడకుండా కార్యక్రమాలు చేసే ఆలోచన చేస్తా ఉన్నా. మీరు ఏదైతే చెప్పారో దాని మీద ముఖ్యమంత్రి గారితో జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా పొలిటీషియన్స్ కానీ అందరం కూడా అధికారుల్లో మీటింగ్ చేసుకుని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చి ఏదైతే పాత పద్ధతి ఉందో దాన్నే కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వంలో ఆ శాఖని బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత ప్రయారిటీ ఇచ్చారంటానికి ఉదాహరణే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెళ్ళటం. మరి నిన్ననే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళకు తగిన విధంగా అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా కార్యక్రమం చేయటం కానీ, నిన్ననే ప్రభుత్వం స్పందించి కారకులైన వాళ్ళని వదలం, ఈ వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే విధానం మనం చూసాం. అధికారులకి ఎక్కడన్నా తప్పులు జరిగితే మోటివేషన్ ఉండాలని చెప్పాలి, కానీ దాడులు చేయటం, పర్సనల్గా తీసుకోవటం చాలా అమానుషం. దీన్ని చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చాలా తీవ్రమైన పదజాలంతో ఈ జరిగిన అనర్థాన్ని ఖండించడం జరిగింది.